చంద్రుడు వెలిగే వరకు తారలన్నీ మెరిసే వరకు ఇతని పేరు సంజయ్. ఇతనే మన హీరో. వీడు హీరో ఏంటా అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, ఈసారికి అడ్జస్ట్ అవ్వండి. ఏమా డైరెక్టరు, ఎంతసేపు మాట్లాడాలయ్యా? మీ హీరో మాట్లాడా? బేరర్ వచ్చాడా? వీడి ఈసారైనా క్యాపిచినో కాకుండా వేరే చెప్తాడేమో చూద్దాం. చెప్పండి సార్. 1 క్యాపుచినో. నీకు అంతకన్నా సీన్ లేదురా రే. వీడి కక్కుత్తు మండ మిగిలిన షుగర్ ప్యాకెట్లు కూడా జేబులో వేసుకుని పోతాడు. వీడు తాగే క్యాపిచినోకి రోజు మెనూ కార్డు చూస్తాడు. వచ్చి అదే క్యాపిచినో చెప్తాడు. తునియంకమ కాఫీకి రకరకాల పేర్లు పెట్టి 60-100 అంటూ దొబ్బుతున్నారు. అదే మా ఊర్లో అయితే టీ కొట్టు మస్తాన్ గడికి 5 రూపాయలు ఇస్తే స్పెషల్ కాఫీ ఎలాగా ఇస్తాడు. ఏంట్రా బాబు ఎంత అందంగా ఉంది. హేమంత సినిమాలో సమంత అని, ఈ హైటెక్ సిటీలో హేమంత్ అని అందంలో ఎవరు కొట్టలేరా?
హా, నా పేరు మీకు థ్యాంక్స్. కెన్ ఐ సిట్ హియర్? హా, పాప కనపడితే చాలు ప్రతి ఒక్కడికి ఇదే పని. మేడం ఆర్డర్ ప్లీజ్. ఈడు ఆశలోని వన్ ట్రాపికల్ ఐస్ బా. హలో, సేమ్ ఆర్డర్, వన్ మోర్. నాకు తెలుసురా రే. నేను ఎప్పుడు ఇదే కాఫీ ఆర్డర్ ఇస్తుంటాను. నార్మల్గా కాఫీ డే అంటేనే క్యాపుచినో అంటూ ఉంటారు, కానీ అది చాలా చీప్ కాఫీ, రేటు తక్కువని ఆర్డర్ చేస్తూ ఉంటారు. కాఫీ అనేది మంచి టేస్ట్ కోసం తాగాలి, అంతేకాని రేట్ ఎక్కువ తక్కువ కాదు. I fell in love. ఏంట్రా రెజ్యూమ్ రెడీ చేస్తున్నావు? కంపెనీ మారుతున్నావేంటి? అవునరా, ఈ కంపెనీలో వర్క్ చేయలేకపోతున్నా, చంపుకు తింటున్నారా, వర్క్ ఎక్కువైపోయింది. అందుకే హెచ్ఎస్బిసి బ్యాంకింగ్ కంపెనీకి మారుతున్నా. అవునా? ఆ కంపెనీలో శాలరీ తక్కువ కదరా ఇప్పుడు నీకు వచ్చేదానికంటే. పర్లేదురా మామ, హ్యాపీగా ఉంటానుగా, అది చాలరా నాకు. రేయ్, పిల్లికి బిచ్చం పెట్టని ఎదవా, నువ్వు మనీ వద్దంటున్నావా? ఎదవ ఫిలాసఫీలు చెప్పమాకు. అక్కడెవరో పాపం చూసుంటావు, దాన్ని పటాయించడానికి కథలు చెప్తున్నావా? ఇప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి ఎలా బయటికి పంపించాలి? ఈడు మొహం పాప. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐమ్ సంజయ్. హాయ్, దిస్ ఇస్ శృతి. శృతి గారు, మీకేమైనా సినిమా కష్టాలు ఉన్నాయండి? చిచి, అలాంటివి ఏమీ లేవు. మీకున్నాయా? నాకు చాలా ఉన్నాయండి. రీసెంట్గానే ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నన్ను కూడా ప్రేమించింది. రీసెంట్గానే మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా కుదిరింది. కానీ ఈ లోపల నాకు అక్కడ జాబ్ పోయింది. జాబ్ పోయిన విషయం వాళ్ళ ఇంట్లో తెలిస్తే మా పెళ్ళి ఆగిపోతుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, అంతేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. గుడ్ లక్. బాస్, అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది బాస్? ఏం లక్రని ఇది? ఏం లేదు భయ్యా, ఉన్న ఒక్క జాబు ఎవరికి ఇచ్చేసారంట. టైం ఎందుకులే బొక్క అని వెళ్ళిపోయింది. ఒక్క జాబు ఎవరికి ఇచ్చేసారా? ఇంకెందుకు బొక్క? అయినా నీకేంట్రా, అదృష్టం దరిద్రం పట్టుకుని. అయినా నీకేం తక్కువరా, కాలం కలిసి వస్తే కమల్ హాసన్ అయ్యేంత జాతకం రా నీది. ఎక్స్క్యూజ్ మీ, మే కమ్ ఇన్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డార్లింగ్, వచ్చేస్తున్నా.
హాయ్ సంజయ్, హౌ ఆర్ యూ? ఏంటి బాస్, వారం రోజుల నుంచి చూస్తున్నా. ఆఫీస్లో ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఏంటి, లవర్ కోసమా? ఇక్కడే వర్క్ చేస్తుందా తను? అవును, మన కంపెనీలో పనిచేస్తున్న హేమంత. అయినా తను జాబ్కి రావడం లేదా? నిజంగా అమ్మాయి గురించి తెలీదా? ఏంటి? తనకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, అందుకే తను జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది. తను రిజైన్ చేయడం వల్లనే నీకు ఈ జాబ్ వచ్చింది.